హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీ మొబైల్లో ఏమైనా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ డిలీట్ అయిపోయినట్టయితే వాటిని ఎలా రికవరీ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూద్దాం. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా అన్ని వరకు అయితే చూడండి. అండ్ అలాగే ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఏంటి ఎలా చేయాలి అనేది అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా ఇమేజెస్ కానీ ఏమైనా వీడియోస్ని కానీ డిలీట్ చేసినట్టయితే ఇక్కడ కలెక్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్తే ఇక్కడ బిన్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో అన్నీ కూడా అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే రీస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి కూడా డిలీట్ అయితే చేసేసినట్టయితే దానికి ఒక అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఇక్కడ మీ గ్యాలరీ నుంచి పర్మనెంట్గా డిలీట్ చేసేస్తే అక్కడైతే సేవ్ అయితే అవుతాయి అనమాట. అక్కడ నుంచి మీరైతే దాన్ని రికవర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ యాప్ ఏంటి అనేది అయితే మీరు డిస్క్రిప్షన్లో చూసి ఇన్స్టాల్ అయితే చేసుకుని ఆ యాప్ని అయితే ఓపెన్ అయితే చేయండి. ఆ ఇన్స్టాల్ అయిన యాప్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. కొంచెం టైం పడుతుంది, వెయిట్ అయితే చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ లాంగ్వేజ్ ఏంటని అడుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కింద స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్రీమియర్ అయితే తీసుకోమంటుంది, మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ పైన చూసినట్టయితే స్కిప్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడొచ్చు ఫోటో వీడియో అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనం అయితే ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే చూద్దాం. దీని అయితే క్లిక్ చేసుకోండి ఫోటో అని చెప్పేసి. తర్వాత అలో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కాన్ ఆల్ ఫైల్స్, స్కాన్ డిలీటెడ్ ఫైల్స్ అని ఉంటుంది. మనం డిలీటెడ్ ఫైల్స్ రికవరీ చేస్తున్నాం కాబట్టి స్కాన్ డిలీటెడ్ ఫైల్స్ అనేది క్లిక్ చేసుకోండి. ప్రిపేరింగ్ ఉంటుంది, కొంచెం వెయిట్ అయితే చేయండి. స్కానింగ్ అయితే జరుగుతుంది. మీరు చూడొచ్చు మొత్తం స్కాన్ అయితే అయిపోయింది. మొత్తం 2443 ఫొటోస్ అయితే ఉన్నాయి 13 ఫోల్డర్స్లోని. ఇందులో ఏదో ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేసి పెట్టుకోండి. మీరు ఏ ఇమేజ్ని అయితే రికవరీ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రికవరీ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రికవరింగ్ అని చెప్పేసి అయితే మీకు వస్తుంది. ఇక్కడ చూడొచ్చు సక్సెస్ అని చెప్పేసి వచ్చింది, సక్సెస్ఫుల్గా రికవరీ అయితే అయిపోయిందంట. సో అలాగే సేమ్ ఇదే ప్రాసెస్లో వీడియోస్ని కూడా మీరు రికవరీ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యాప్ ద్వారా. ఈ యాప్ మీకు ఏమాత్రం యూస్ అనిపించినా ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్లో అయితే నాకు చెప్పండి, నా వీడియోస్ అయితే చేస్తానన్నమాట. ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.